హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నిన్న మన రాష్ట్ర అసెంబ్లీలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మనం ఈ వీడియో చేసుకోబోతున్నాం. సో ఇది పార్ట్ 1. సో దీని తర్వాత పార్ట్ 2 వీడియో కూడా చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టుగా మనకు ఓవరాల్గా మనకు 3,04,965 కోట్లతోటి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దీంట్లో రాష్ట్ర పన్నుల నుంచి వచ్చే ఆదాయం 1,45,419 కోట్లు, కేంద్ర పన్నుల నుంచి వచ్చేది 29,899 కోట్లు. సో నాన్ ట్యాక్స్ అంటే పన్నులు కాకుండా మిగతా అంశాల నుంచి వచ్చేది 31,618 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ రూపంలో వచ్చేవి 22,000 కోట్లు. సో దీనికి అదనంగా అప్పులు చేయడం ద్వారా 69,639 కోట్లు సమకూరుతాయి. సో ఓవరాల్గా ఈ 5 అంశాలను కలిపి మనకు 3,04,965 కోట్లతోటి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 3 లక్షలకు పైగా కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియో ఏంటంటే మనము ఓన్లీ బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది కాకుండా మనకేంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇలా ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మనకు ఇది బడ్జెట్ కానీ ఆర్థిక సర్వే కానీ మనకు చాలా కీలకం. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఫస్ట్ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఈ బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. ఇది అంటే ఫ్రెండ్స్, ఇది జనరల్గా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వారికి అంతా తెలిసిందే. అంటే బడ్జెట్ అనే పదం మనకు రాజ్యాంగంలో లేదు. సో మరి అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులు అందరూ బడ్జెట్ ప్రవేశపెడతారు కదా, కానీ బడ్జెట్ అనే పదం మనకు లేదు. కానీ ఆర్టికల్ 112లో ఈ బడ్జెట్ని ఒక వార్షిక ఆర్థిక ప్రకటన అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని పేర్కొనడం జరిగింది. దాన్నే మనం బడ్జెట్ అని పిలుస్తున్నాం. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ఫ్రాన్స్ ప్రవేశపెట్టింది. సో 1773 సంవత్సరంలో. అయితే బడ్జెట్ అనే పదం ఒక ఫ్రెంచ్ పదమైన బొగెట్టే నుంచి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకు చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే జనరల్ స్టడీస్ పేపర్ ఉన్న ఏ ఎగ్జామ్లో అయినా కానీ ఇది కూడా చాలా చాలా కీలకమైన అంశాలు. అదేవిధంగా అసలు బడ్జెట్ అంటే ఏంది, డెఫినేషన్. సో బడ్జెట్కి ఒక్కొక్క ఆర్థిక నిపుణుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ఇవ్వచ్చు. దాని యొక్క సారాంశం ఏంటంటే మనకు రాబోయే ఆదాయం, చేయబోయే వ్యయాలకు సంబంధించిన ఒక లిఖితపూర్వకమైన కోశ నివేదిక. అంటే మనకు నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో మనకు ఏం రాబోతుంది, సో వచ్చిన దాన్ని మనం దేని మీద ఖర్చు చేయబోతున్నాం. సో దీనికి సంబంధించి మనం ముందే ఒక అంచనా వేసి దాన్ని దేనికి ఖర్చు చేయాలి, ఏం చేయాలని మనం రాసుకుంటాము. సో అదే బడ్జెట్. అయితే మన ఇండియాలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని మహల్ నోబిస్ గారిని పేర్కొనడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు బడ్జెట్కి సంబంధించిన వెరీ వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మనకు ఫస్ట్ ఈ డిఫరెన్స్ తెలవాలి, బడ్జెట్, ఆర్థిక సర్వే. అయితే ఫ్రెండ్స్, బడ్జెట్ అనేది మనం రాబోయే సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెడతాం, అంటే 2025 మరియు 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. కానీ ఆర్థిక సర్వే అలా కాదు. సో ఆర్థిక సర్వే కూడా బడ్జెట్ కంటే ముందు రోజు ప్రవేశపెడతారు ఈ సంవత్సరమే, కానీ ఇది గడిచిపోయిన సంవత్సరంకి సంబంధించి గడిచిన సంవత్సరం అనగా 2024-25 సంవత్సరం యొక్క ఆ బడ్జెట్ మీద మనం సర్వే చేసి ఈ ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో మనం ఎలా ఖర్చు చేయాలనుకున్నాం, ఎలా చేశాము, సో ఆర్థిక స్థితి ఎలా ఉంది గత ఆర్థిక సంవత్సరంలో అనేది, మన ఫెయిల్యూర్స్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ముఖ్యంగా సక్సెస్ గురించి ఆర్థిక సర్వే అనేది మనకు చర్చిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఓవరాల్గా మనం నెక్స్ట్ చూస్తే 19వ తారీఖు నాడు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మనకు మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు మూడవసారి శాసనసభలో ప్రవేశపెట్టారు. అదే శాసన మండలిలో అయితే మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో మొత్తం బడ్జెట్ వచ్చేసి మనకు 3,04,965 కోట్ల బడ్జెట్. సో ఫ్రెండ్స్, మనకు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్లో మొత్తం బడ్జెట్, మొత్తం వ్యయం ఇవి రూపంలో అడిగే అవకాశం ఉంటుంది. అంటే దీనికి ఇట్లా నెంబర్స్ ఇవ్వకుండా ఇట్లా అక్షర రూపం అంటే సెంటెన్స్ ఫార్మేషన్లో
ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనల్ని కన్ఫ్యూజన్లో పెట్టి ఎక్కువ టైం అక్కడ కిల్ అయ్యేటట్టు చేయడం. కాబట్టి ఇక్కడ మనం కన్ఫ్యూజన్లో పూర్తిగా చదవకుండా స్టేట్మెంట్ సగమే చదివి మనం ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకు దీని మీద కూడా అవగాహన ఉండాలి. అయితే మొత్తం బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం వచ్చేసి 36,504 కోట్లు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వ్యయాలే, కానీ రెవెన్యూ వ్యయం అంటే ఏందనేది మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ రెవెన్యూ వ్యయం అంటే మనకి ఇది ఆస్తులను సృష్టించదు, ఆస్తుల సృష్టి అనేది ఉండదు. శాలరీ కావచ్చు, పెన్షన్ కావచ్చు, సో ఏదైనా మీటింగ్స్ జరుగుతాయి కదా, మీటింగ్స్ మీద కావచ్చు, సంక్షేమం మీద కావచ్చు, ఇలా చేసే ఖర్చు అంతా మనకు ఇది రెవెన్యూ వ్యయం కిందకి వస్తుంది. సో అదేవిధంగా మూలధన వ్యయం, మూలధన వ్యయం అంటే దీని ద్వారా మనకు ఆస్తుల సృష్టి అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మూలధన వ్యయం కింద 36,000 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాం కదా, దీని ద్వారా వచ్చే ఫలితం అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం దీంట్లో ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు యంత్రాల కొనుగోలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా పరిశ్రమల స్థాపన, వీటి ద్వారా ఫ్యూచర్లో కూడా లాభాలు అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ 36,000 కోట్లు మాత్రమే దీని మీద కేటాయించి చాలా చాలా తక్కువ ఇది. సో మన రాష్ట్ర బడ్జెట్ అనేది ఒక సంక్షేమ బడ్జెట్ అని చెప్పొచ్చు. అంటే రిటర్న్స్ ఎంత వస్తున్నాయనే దానికి సంబంధం లేకుండా ఖర్చు అనేది ఎక్కువ చేయడం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఏంటంటే మనము ఈ బడ్జెట్ స్పీచ్ నుంచి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఇది స్క్రీన్ షాట్ చూడండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. సో దాంట్లో రెవెన్యూ వ్యయం 2.26, మూలధన వ్యయం 36.5. సో ఫ్రెండ్స్ ఇది అంటే 36,504 కోట్లు. సో ఈ విధంగా అయితే మనకు బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ముఖ్యమైన కేటాయింపులు చూద్దాం. మనకు గత గ్రూప్ 2-3లో కూడా అడగడం జరిగింది. ఆరోహణ క్రమం, అదేవిధంగా అవరోహణ క్రమం లేదా వరుస క్రమం, ఈ విధంగా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే దీనికి సంబంధించి ఇక్కడ అత్యధిక కేటాయింపుల నుంచి చూడాలి మనం. సో ఇక్కడ టాప్ 9 అనేది మనం చూస్తే ఎస్సీ సంక్షేమం, సోషల్ వెల్ఫేర్ 40,232 కోట్లు. తర్వాత పంచాయతీరాజ్ శాఖకి 31,606 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు. సో ఇక్కడ వ్యవసాయ శాఖను మనం ఒకసారి చూస్తే వ్యవసాయ శాఖ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకు దీని మీద ఆధారపడే వారి సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ దీని ద్వారా వచ్చే ఆదాయం అనేది మనకు తక్కువగా ఉంటుంది. అంటే దీంట్లో శ్రామిక శక్తి ఎక్కువగా ఉంటుంది వ్యవసాయంలో, కానీ రిటర్న్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో దీని యొక్క కాంట్రిబ్యూషన్ మన జిఎస్డిపికి, మన ఈ వ్యవసాయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ అనేది తక్కువ ఉంటుంది. అదేవిధంగా నీటిపారుదల శాఖ 23,000 కోట్లు, విద్య, విద్యుత్, రైతు భరోసా, ఆ విధంగా చూసినప్పుడు మనకి దీన్ని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనము నెక్స్ట్ అంశాన్ని చూస్తే మన రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి. సో ఇది కూడా మనకు బడ్జెట్ స్పీచ్ నుంచి తీసుకున్న డాక్యుమెంట్. సో దాన్ని మనము సింప్లిఫైడ్ చేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో 2024-25లో తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తి జిఎస్డిపి ప్రస్తుత ధరల్లో 16,12,579 కోట్లు ప్రస్తుత ధరల్లో. స్థిర ధరలో అన్నప్పుడు మనకు మళ్ళీ అది ఈ టోటల్ అమౌంట్ అనేది తగ్గుతుంది. దాదాపు 7 లేదా 8 లక్షల కోట్లు మాత్రమే వస్తుంది. సో ఈ ఓవరాల్గా దానికి సంబంధించి జిఎస్డిపి యొక్క వృద్ధి రేటు 10.1%. అదే సంవత్సరం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడిపి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్ భారత్, ఇండియా. జిఎస్డిపి అంటే స్టేట్కి సంబంధించిన జీడిపి అన్నట్టు. సో ఇక్కడ 3,31,03,215 కోట్లు. సో దీన్ని బేస్ చేసుకుని ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు చూస్తే 9.9%. సో ఫ్రెండ్స్ ఇక్కడ మన తెలంగాణ స్టేట్ అండ్
భారత్. సో దీనికి సంబంధించిన వృద్ధి రేటు మనం చూస్తే సో తెలంగాణ యొక్క వృద్ధి రేటు ఎక్కువ ఉందని చెప్పవచ్చు. సో తెలంగాణ ఎంత 10.1%. అదేవిధంగా భారతదేశం ఎంత 9.9%. సో ఎంత అంటే 0.2% అనేది మన తెలంగాణ వృద్ధి రేటు భారతదేశ జీడిపి కంటే ఎక్కువగా ఉంది. సో దీన్ని నేను కొత్తగా చేర్చింది కాదు, ఇది ఆల్రెడీ మన బడ్జెట్లో ఉన్న ఇక్కడ ప్రస్తావించిన అంశం. సో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10.1% నమోదైంది. అదే మన దేశ జీడిపి ఈ విధంగా ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు కదా 3,31,03,215 కోట్ల రూపాయలు. సో మనకి ఇట్లా మనకు సెంటెన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కానీ వృద్ధి రేటు 9.9%. సో మనకు 0.2% అనేది మన తెలంగాణ యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఇండియా జీడిపి కంటే ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇది చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్థిరమైన అనే పదం ఇచ్చారు. సో ఈ స్థిరమైన ప్లేస్లో మనకు ఒడిదుడుకులు అని కానీ ఈ విధంగా చెప్పొచ్చు. ఒడిదుడుకులు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఒకసారి పెరగడం ఒకసారి తగ్గడం. ఇది స్థిరమైన అంటే ఎంతో కొంత పెరుగుతూ పోతుంది గ్రాఫ్ అన్నట్టు ఈ విధంగా. సో మనకు గత 4-5 years ఇండియా అండ్ తెలంగాణ యొక్క జీడిపిని కంపేర్ చేస్తూ ఈ విధమైన సెంటెన్సెస్ అనేది ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. సో మనం నెక్స్ట్ కొన్ని డేస్లో మన బడ్జెట్ మీద అదేవిధంగా మన యొక్క ఆర్థిక సర్వే మీద కూడా మనము క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసి మనం డిస్కస్ చేద్దాం. సో మనం క్వశ్చన్స్ని మనం తయారు చేసుకున్న స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జామ్లో స్కోరింగ్ అనేది వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్. సో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు. దేశ తలసరి ఆదాయం 2,05,579. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ తలసరి ఆదాయంలో వృద్ధి రేటు కూడా మన తెలంగాణలో 9.6% ఉండగా భారతదేశంలో వచ్చేసి 8.8% మాత్రమే ఉంది. అంటే మొత్తం మనీ రూపంలో చూసినా అదేవిధంగా మనకు పర్సంటేజ్ రూపంలో చూసినా తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అనేది ఎక్కువగా ఉంది. అది ఎంత అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 1,74,172 రూపాయలు తెలంగాణ తలసరి ఆదాయం భారత్ కంటే ఎక్కువగా ఉంది. సో ఈ పర్సంటేజ్లో ఉన్నప్పుడు 1.8 రెట్లు మన తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా మనకు ఇది తలసరి ఆదాయం గురించి మనం చెప్పొచ్చు. అదేవిధంగా మన తెలంగాణ యొక్క జిఎస్విఏ ఈ జిఎస్విఏలో వివిధ రంగాల యొక్క వాటా మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనము వివిధ రంగాల యొక్క వాటా చూస్తే ఫ్రెండ్స్ మనకు మన తెలంగాణ జిఎస్డిపిలో జిఎస్విఏ అని కూడా ఉంటాం మనం. ఈ జిఎస్విఏలో వివిధ రంగాల వాటా మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి మనకు సేవా రంగం 66.3% కాంట్రిబ్యూట్ చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు 17.3% కాంట్రిబ్యూట్ చేస్తాయి. అదేవిధంగా పారిశ్రామిక రంగం వచ్చేసి 16.3%. సో మొత్తం 100%. సో ఇది మనకు మన తెలంగాణ బడ్జెట్ సంబంధించిన డాక్యుమెంట్ నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్. సో ఇక్కడ చెప్పారు కదా, సో అనుబంధ రంగాలు వ్యవసాయం 17.3%, ఈ విధంగా వివిధ రంగాల వాటా. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏ విధంగా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందంటే, మన గత గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లో అడిగిన క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఏంటంటే ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో కావచ్చు వరుస క్రమంలో కావచ్చు ఈ విధంగా అడగడం జరుగుతుంది. అదేవిధంగా అతి ఎక్కువ కాంట్రిబ్యూషన్ అంటే అన్ని రంగాల్లో అతి ఎక్కువగా ఏ రంగం కాంట్రిబ్యూట్ చేస్తుందని కావచ్చు, అన్నింటికంటే తక్కువ కాంట్రిబ్యూట్ చేసే రంగం ఏదని వాటిని గుర్తించమని ఈ విధంగా మనం కన్ఫ్యూజన్లో అర్థం. మనకు నెంబర్ తెలుసు, బట్ ఇట్లా స్టేట్మెంట్ రూపంలో అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చదివి అనాలిసిస్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా కీలకమైన అంశం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు పారిశ్రామిక అంటే రాష్ట్రంలో శ్రామిక శక్తి యొక్క
పర్సెంటేజ్, ఏ రంగంలో ఎంతమంది శ్రామికులు పనిచేస్తున్నారో వారి యొక్క పర్సెంటేజ్ ఏంటనే అంశాన్ని చూద్దాం. సో వ్యవసాయ రంగంలో మనకు 42.7% మంది శ్రామికులు పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ వ్యవసాయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? మన జిఎస్బిఐలో 17.3%. కానీ వ్యవసాయ రంగం ద్వారా ఉపాధి పొందే వారి యొక్క కార్మికులు 42.7%. సో మనకు వచ్చేది తక్కువ దీని ద్వారా ప్రొడక్షన్, బట్ మనం డిపెండ్ అయ్యే వాళ్ళం ఎక్కువ మంది ఉన్నాము వ్యవసాయ రంగంలో. కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్లో వచ్చే ఒక స్టేట్మెంట్ అనుకోండి ఇది, అంటే ఇక్కడ ఈ పర్సెంటేజ్ ఇవ్వడు, లేదా ఇక్కడ 42.7% అని వచ్చేసి ఇక్కడ 17.3% ఇచ్చే అవకాశం ఉంది ఇట్లా. సో దీన్ని ఒక స్టేట్మెంట్గా ఫ్రేమ్ చేస్తారు. సో అదేవిధంగా పరిశ్రమల రంగం యొక్క వాటా 22.5, సేవా రంగం 34.8. సో ఇక్కడ చూడండి, వ్యవసాయం అనుబంధ రంగాలు జిఎస్డిపిలో తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ రాష్ట్ర మొత్తం శ్రామిక శక్తిలో 42.7% మందికి ఉపాధి కలిగిస్తున్నాయి. ఉచిత కరెంటు, రైతు భరోసా, పంటల రుణమాఫీ, నీటిపారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులు వంటి ప్రభుత్వ పథకాలు రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. అదే సమయంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టవంతం చేసేందుకు గాను పండ్ల తోటలు, పశు సంరక్షణ, చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఈ పాయింట్ నెంబర్ 16 వద్ద చెప్పింది. దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని ఈ స్టేట్మెంట్ని డిరైవ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఓవరాల్గా మన దేశంలో మన శ్రామిక శక్తి వాటా చూస్తే తెలంగాణలో 68.7% ఉండగా, అదే మన భారతదేశం యొక్క యావరేజ్ శ్రామిక శక్తి అంటే లేబర్ ఫోర్స్ వాటా చూస్తే 64.3. సో ఇక్కడ కూడా మన తెలంగాణ స్టేట్ అనేది భారతదేశం కంటే మెరుగైన స్థితిలో ఉంది. అయితే ఈ మొత్తం 68.7% శ్రామిక శక్తిలో మహిళలు 52.7 ఉన్నారు, మళ్ళీ దీన్ని డివైడ్ చేసినప్పుడు. ఆ తర్వాత ఈ మహిళల విషయంలో భారతదేశం యొక్క యావరేజ్ లేబర్ ఫోర్స్ చూసినప్పుడు 45.2%. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మహిళల ఉపాధిలో కూడా మనము భారతదేశం కంటే మెరుగైన స్థితిలో ఉన్నాము. సో ఈ విధంగా మనము ఇక్కడ ఈ పాయింట్ నెంబర్ 16 బడ్జెట్ డాక్యుమెంట్లో దాని నుంచి ఈ స్టేట్మెంట్ని డిరైవ్ చేశాము. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా వివిధ రంగాల్లో శ్రామిక శక్తి ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం చూడవచ్చు. సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ బడ్జెట్లో మనకు ఒక అంశాన్ని ఇక్కడ పేర్కొన్నారు పాయింట్ నెంబర్ 17లో, చైనా ప్లస్ స్ట్రాటజీ వ్యూహం అని చెప్పేసి. సో రాష్ట్ర పరిశ్రమలు 22.5% మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. చైనా ప్లస్ వ్యూహాన్ని అవలంబించడం ద్వారా తెలంగాణను ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, విద్యుత్ వాహనాలు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, పునరుత్పాదక శక్తి రంగాలలో గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ గ్లోబల్ అనే పదం ఇంగ్లీష్ పదం ఏ విధంగా ఉందో దాన్ని యాస్టీజ్గా తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియంకి ప్రయారిటీ ఉంది. సో మనం అడుగుతాము తెలుగులో కూడా ఉండాలని, కానీ అది మన చేతిలో లేని పని. కాబట్టి మనం ఇంగ్లీష్ మీద ఎంత మనకు అవగాహన ఉండి ఎంత గ్రిప్ ఉంటే మనకు అంతవరకు ఎగ్జామ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకైతే ఈ చైనా +1 స్ట్రాటజీకి సంబంధించి సపరేట్గా ఒక వీడియో అయితే చేసుకుందాం ఫ్యూచర్లో. ప్రస్తుతం మనము బడ్జెట్కి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ మాత్రమే మాట్లాడుతున్నాం. సో అదేవిధంగా మనకు కొన్ని స్కీమ్స్ గురించి ఇచ్చారు 16వ ఆర్థిక సంఘం. సో ఇక్కడ రాష్ట్రాలకు ఇస్తున్న 41% పన్నుల శాతం ఈ ట్యాక్స్ పర్సంటేజ్ని 50%కి పెంచాలని 16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. సో దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అభయహస్తం, ఈ అభయహస్తంలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత, ఈ విధంగా ఈ అన్ని అంశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఉచిత బస్సు సౌకర్యం గురించి, అదేవిధంగా ఈ గృహజ్యోతి పథకం, వీటన్నిటి గురించి అయితే మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఈ బడ్జెట్కి సంబంధించి